జిందాబాద్ లోకే గానీ జనం తక్కువ ఉన్నట్టున్నారు. మంది ఎక్కువైతే మజ్జిగ పలసలు అవుతుంది మరి. నేనే మందు కొట్టి అనుకున్నావా? మనం ఇచ్చిన డబ్బులకి అంతకంటే ఎక్కువ రాదు మరి. ఏదవా డబ్బులు తక్కువైతే అడగాలి కానీ ఇలా పరువు తీయకూడదు. జై కొట్టించు. గట్టిగా రమ్మ తప్ప. కూర్చున్నారు లేవండి బుల్లబాయ్ వస్తున్నారు లేవండి. బుల్లబాయ్ గారికి బుల్లబాయ్ గారికి బుల్లబాయ్ గారికి బుల్లబాయ్ గారికి బుల్లబాయ్ గారికి. నమస్తే బాబు. నమస్తే. ముహూర్తానికి టైం అవుతుంది, మొదలు పెడదామండి. అండ్ మొదలు పెట్టించండి. పంతులు గారు చదవండి. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వజ్ఞోపశాంతే అగజాననవద్భార్గం గజాననమానిషానే. పంతులు ఇక్కడెక్కడో ఏడు పిలిపిస్తుంది ఆడవాళ్ళది. చిచ్చి అలాంటిది ఏం లేదు. పంతులు మీరు కానివ్వండి. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసృష్టం మేఘవర్ణం. ఇక్కడ ఎవరో లేడీస్ పుచ్చుకుమని ఏడుస్తున్నట్టు పడుతుంది. అదే నేను చెప్పేది. అమ్మా పచ్చని పెళ్లి పందిరిలో ఏడిపెట్టమ్మా. ఎవరమ్మా? ఎవరు తల్లి? ఎవరు? నేనే ఏడుస్తున్నాను. నువ్వా? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదండి. మరి ఇష్టం లేనప్పుడు ఎందుకు కూర్చున్నావు? నేను ఒకరిని ప్రేమిస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. మరి ఈ పెళ్లి ఎందుకు చేస్తున్నారా? నువ్వు నోరు మూసుకొని కూర్చో. నువ్వు నోర్మి. అమ్మా నువ్వు ప్రేమించిన వాడు ఎవడు ఎక్కడున్నాడు? అతను ఈ పెళ్లిలోనే ఉన్నాడు. ఈ పెళ్లిలోనే ఉన్నాడా? అవును. ఏరా ఆ తల్లితో నాకేం తెలియదురా. మరి ఎప్పుడు రావాడు? చెప్పండి రే. మంచితనంగా వాడెవడో చేయొత్తండి, లేదా మా బుల్లబ్బాయి పెళ్లి పందిరిని కూడా చూడకుండా ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఎత్తండ్రా. నీ అబ్బా నీ కూతురు వయసులో దాన్ని ప్రేమిస్తావరా కొండవలసిన హోడా. నాకు ప్రేమ ఏంటండి బాబు? ఆవులు ఇంత చేయి పగెత్తాను. ఆవలించి బ్రతికిపోయా. ఎవడమ్మా వాడు చెప్పు. ఇతనే. అంతులా నువ్వు గుడికి వచ్చిన వాళ్ళకి అర్చన చేయకుండా అమ్మాయిలకి బీటేస్తున్నావంటరా? కూట్లే. పంతులు నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నానండి. చూడరా వాడి పొగరు. నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఇంకోటితోటి పెళ్లి జరుగుతుంటే డబ్బుల కోసం దగ్గరుండి తాత్ర మాత్రమా అని మంత్రాలు చదువుతావా? చంపేస్తాను నాకు నేను. ఆ ప్రాప్తం లేదండి. నువ్వు అసలు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. పెళ్లి చేసుకుంటాను వాళ్ళ నాతో చెప్పావా? నేను అడిగితే ఒరే నా కూతురు కావాలరా, రేపు నా కూతురు పెళ్లిలో నువ్వే మంత్రాలు చదవాలి, లేకపోతే నీకు శార్థం పెడతావు బెదిరించారండి. చేసేది ఏం లేక వచ్చే జన్మలో జాయిన్ అవ్వచ్చని వెనక్కి వచ్చేసారండి. రే పంతులు నీ పెళ్లి నేను చేస్తాను రా. నువ్వు లేరా? నాకు ఈ అమ్మాయి కావాలి. లేరా? లేరా నీ అయ్యలా? లే. ఏ పంతులు అయ్యా ఆ దండ మెళ్ళ వేసుకుని కూర్చోరా. అలాగే. తీరా తాళి కట్టరా మెళ్ళో. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కట్టే బంధాన్ని శుభగే త్వం జీవ శరదాంగతం. నాయకుడు బుల్లబ్బాయి గారికి, యూస్టార్ బుల్లబ్బాయి గారికి, మా దేవుడు బుల్లబ్బాయి గారికి, మా దైవం బుల్లబ్బాయి గారికి, యూస్టార్ బుల్లబ్బాయి రెబల్ స్టార్ బుల్లబ్బాయి. కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయి జిందాబాద్. కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయి జిందాబాద్. కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయి జిందాబాద్. మన కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయి జిందాబాద్. కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయి. ఏమ్మా ఏడుస్తున్నావు? ఆ కుయ్యాగాడు కాబోయే రాష్ట్రపతి అని కోయిల్లా కూర్చుంటే ఏడుపు వస్తుందిరా. నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? ఆ కుయ్యగాడు తీసుకున్న డబ్బుల కంటే ఎక్కువగా కూర్చుంటే ఏడుపు వస్తుందిరా. డబ్బులురా ముఖ్యం, కోతరా ముఖ్యం. కుయ్యా అయ్యా కోయిలా అయ్యా 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 ఏయ్యా అయ్యా ఎందుకయ్యా అలా అరుస్తున్నావు? మిమ్మల్ని చూస్తుంటే అలా అనాలనిపించింది అయ్యా. నాన్న ఈసారి మీటింగ్ లో ఎక్కువ ఇంకా ఎక్కువ పిలు. అలాగే. సూరిబాబు సూరిబాబు సూరిబాబు. అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం. అన్నా ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయనా? నువ్వు పద, నేను వస్తున్నా. రేయ్ ఏంట్రా పట్టపగలే దొంగసారగా చెప్తున్నాం, పోలీసులు వస్తే? నమస్తే ఎస్ఐ గారు.
ఏంటి సూరిబాబు గారు ఊరికి దూరంగా పెట్టుకున్నారేంటి? దగ్గరలో పెట్టుకుంటే బాగుండేది కదా. నేనే ఊరికి ఉపద్రవం దేనికని దూరంగా పెట్టించా. అయ్యా సుముహూర్తం దగ్గర పడుతుంది, మరి మంత్రాలు ప్రారంభించమంటారా? మొదలు పెట్టండి. సూరిబాబు గారు తమ అమృత హస్తాలతో ఈ హారత కర్పూరం వెలిగించండి. రేయ్ మిగతా పైలన్నీ వెలిగించండి రా. అలాగానా? మరి మా మాట ఏంటండి? మీ సంగతి కూడా చూస్తా. దొంగసారా వస్తానండి. వెళ్ళండి. అన్నా కోర్టుకు టైం అయింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ఈ కేసును వచ్చే నెల 23వ తేదీకి వాయిదా వేయడమైనది. కోర్టు తీర్పు వచ్చిన మరుక్షణమే నీకు కోర్టులోనే సమాధి కడతాను రా. నేను అన్ని రోజులు ఆగనరా. నాకు ఏ రోజు మూడొస్తే నీకు అదే ఆఖరి రోజు. ఇదేంటి చెయ్యి స్వామి? కూరలు పీకేసావా? పీకేశాను స్వామి. నోరు కుట్టేసావా? ఇప్పుడు కుట్టేశాను. కానీ బాయ్, ఇదిగో ఇదిగో స్వామి. స్వామి ఆ మైకేల్ జాక్సన్ జాగ్రత్త స్వామి. మైకేల్ జాక్సన్? అవును స్వామి, డాన్స్ చేస్తుంది కదా స్వామి. జాగ్రత్త స్వామి. వస్తా వస్తా. వెళ్ళు. అసలు ఈ పాము ఎందుకురా? ఈ బుట్టలో ఉన్న పాముని మీ ఇంటి అనుకున్న పుట్టలో వేస్తా. రేపు పొద్దున శుక్రవారం మీ అమ్మ పాలు పోయడానికి పుట్ట దగ్గరికి వస్తుంది. మా అమ్మను చంపడానికంటారా ఈ పాము? ఇది కాదు, మీ అమ్మతో పాటు నీ మరదలు కూడా వస్తుంది. రేయ్, నీకు అన్నం పెట్టిన మా ఫ్యామిలీనే చంపుతావంటరా? పూర్తిగా విను, ఇంతవరకు మీ పుట్టలో ఒక వానపాము కూడా రాలా. కానీ మీ అమ్మ పాలు పోయగానే ఈ మైకేల్ జాక్సన్ గారు సర్ర బయటకు వచ్చేస్తాడు. మీ అమ్మ భక్తితో నమస్కారం చేస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు పాముని చంపేయండి చంపేయండి అంటారు. కానీ మీ అమ్మ మాత్రం శుక్రవారం పుట్టొచ్చి నాగరాజు చంపుతారా, ప్రాణాలతో బయటికి వదిలేయండి అంటుంది. కానీ దాన్ని పట్టుకోవడానికి ఎవరికి ధైర్యం ఉండదు. ఎందుకు రారా? కోరల బిగిన పామే కదా. పోనీ, ఈ విషయం నీకు తెలుసు నాకు తెలుసు, కానీ ఎవరికి తెలియదు. అప్పుడు నువ్వు హీరో రేంజ్ లో ఎడమ చేత్తో ఈ పామును పట్టుకొని బయటికి నీ మరదలు ఫేస్ లో ఆనందం, ఉత్సాహం, ఆనందంతో పాటు అకల్లి వేస్తే అన్నం పెడతాం, అలిసి వస్తే ఆయిల్ రాస్తా, మూడు వస్తే ముద్దులు పెడతా. నాకు కాదు, నీ మరదలకు పెట్టు. అమ్మా నాగమ్మ తల్లి, నువ్వు మా కులదైవానివి, మా కుటుంబాన్ని చల్లగా కాపాడమ్మా. అమ్మా నాగమ్మ తల్లి, ఏంటోది నా పాము బయటకు వస్తే నాగమ్మ తల్లి అంట పావుదిరా. చల్లగా చూడమన్నారు కదా, నీ చూడ్డానికి వచ్చింది. ఏవే పాలలో నీళ్ళు ఏమైనా కలిపావా? పిలవంగానే వచ్చింది. ఎడా పామును పట్టేవాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? అయ్యో, పామును ప్రాణాలతో పట్టుకోవడమా? ఎవరు పట్టుకుంటారు? ఈ ఊర్లో పామును పట్టుకునే దమ్మున్నోడు ఒకే ఒక్కడున్నాడు. ఎవరు? ఎవరు? ఏంటి అందరూ అలా భయపడిపోతున్నారు? పామును పట్టాలి, నీ పూజ జరిపించాలి, అంతేగా అత్తమ్మ? అదేంటనుకుంటున్నావు? నాకు పాము అనకొండ పామే నాకు సున్నుండ మాదిరి ఫుట్బాల్ ఆడేస్తా. ఇది నాగు పామ, అది నాకు వానపాముతో సమానం మామ. బాబాయ్, బావ ఎప్పుడు ఎంతే లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాడు. బావ పరాక్రమం చూడ్డానికి ఇదే సమయం మావా.
పట్టుకుంటావా? వాయించుడయ్యా వాయించుడా. ఆపు. ఎంతసేపు అరిగిపడే దగ్గర అని వాయిస్తావు? రాజీ, ఇది తొందరపడే సమయం కాదు. ఇలాంటి వాటికి ఎంతో ఓర్పుగా నేర్పుగా తెలుగుగా బిహేవ్ చేయాలి. అందుకోసం మనం తెలివిని ఉపయోగించుకోవాలమ్మా. దేనికి? ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ కనుక్కోవడానికి. పట్టడానికి తెలివి కాదమ్మా, ధైర్యం కావాలి. అమ్మాయి అవి పావులే. అయ్యో! రజనీకాంత్ లా బ్యాగ్ భుజాన వేసుకున్నంత మాత్రాన ధైర్యం రాదు. అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది బాగుపడినట్లు చరిత్రలో లేదు. నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే.